హాయ్ అండి. నమస్తే అండి. నేనైతే మునగాకు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. ఇందులో ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు వేసాను, ఇందులోనే జీరా కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. మంచిగా అన్నీ కలిసిలా వేయించుకోవాలండి. నేనైతే ఒకప్పుడు మునగాకు కూడా తీసుకున్నానండి. ఉల్లిగడ్డలు వేసినప్పుడే వేసేసుకోవాలి, మంచిగా వేగిపోతాయి. ఇందులోనే మసాలా ముద్ద కూడా వేసేసుకోవాలి. కొద్దిగా మసాలా వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకున్నది. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ముందుగానే నేను ఆలుగడ్డ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కూడా అంతా కలిసిలా కలుపుకోవాలండి. చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1/2 స్పూను కారం పొడి కూడా వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. అంతా కలిసిలా కలుపుకోవాలి. ఎల్లుల్లి కారం కూడా వేసుకోవాలండి. ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో మూత పెట్టి కప్పేసుకొని వదిలేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఆలుగడ్డ మునగాకు కర్రీ అయిపోయిందండి. దాంట్లో తీసేసుకుంటున్నాను నేనైతేని. చూసారు కదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. అలా హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు. బాయ్ అండి.